బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు రోడ్డును పడ్డారని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రంగాల రవాణా కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ 50% తగ్గించాలని, లైసెన్స్ ఫిట్నెస్ ఆన్లైన్ చేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రవాణా కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మన గురించి మన సమస్యలు ఎందుకు వెళ్ళిపోవాలి మీరు ఎన్నుకురండి. అందరు గట్టి చెప్పండి, భారత్ మాతాకి. బాంబులు పెట్టి పేల్చి 4 అంతస్తులు కట్టి ఇప్పుడు ఆపేసిండు. ఎందుకు ఆపేసినవయ్యా? నిజంగా కట్టుకో చూద్దాం. ఆపేసిండు. కావాల్సి అక్కడ పోయి సుబుత్లతో సహా ఈ మైక్లతో సహా అక్కడ పోదాం. దమ్ముందా? ఆయన వస్తాడా? ఉరికిపోతాడు. ఎన్నో ప్రెస్ మిత్రులు డిబేట్కి వెళ్తే పారిపోయిండు, ఉరికిపోయిండు. రమ్మనండి. నేను బీజేపీ స్టేట్ ఆఫీసర్ ప్రెసిడెంట్గా అన్ని డాక్యుమెంట్లు ఫైళ్ళు ఉన్నాయి. నా దగ్గరనే కాదు, కాంగ్రెస్ వాళ్ళు బట్టి విక్రమార్క దగ్గర కోడిదాన స్కామ్ ఫైల్ ఉన్నది. అది అసెంబ్లీలో కూడా మాట్లాడింది. గుడ్లది నా దగ్గర ఫైల్ ఉంది. అండ్ ఇది హనుమంతుని గుడి కూలగొట్టింది, అది ఫైల్ ఉంది. తర్వాత సీతారాంపూర్లో 1100 ఎకరాలు రామాలయ భూమి గుంచుకొని ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ మంత్రులు అనేది ఈయన ఉన్నప్పుడే కదా, అవి కూడా కోర్టులో నడుస్తుంది. ఆధారాలు అయితే మీ దగ్గర ఉన్నాయండి? ఉన్నాయి, నా దగ్గర కాదు, హైకోర్టులో కూడా ఉన్నాయి, అసెంబ్లీలో ఉన్నాయి. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అని లేనిపోని ఆరోపణలు, నేనైనా ఎవరైనా లేనిపోని ఆరోపణలు పెట్టి ఎవరి పరువు నష్టం చేస్తే ఆ నష్టపోయినోడు నా మీద కేసు పెట్టండి చూద్దాం. నేను అబద్ధాలు చెప్తుంటే నా మీద పరువు నష్టం కేసు ఆయనకు నిరూపితానికి సిద్ధం ఉన్నారు. ఆయన బండారం మొత్తం బయట వస్తుంది, కేసు వస్తుంది, అది భయపడుతున్నాడు.